అడగకుండ్రి. ప్రత్యేక హోదా వచ్చింది కానీ మీరనుకునే హోదా కాదు, చాలా ప్రత్యేకమైన హోదాను సాధించిండ్రు. మొత్తం చంద్రాల సార్ తమ్ముళ్ళ కృషే. ఇంట్లో ప్రతిపక్షాల వాటా పైసా మందం కూడా లేదు. ఇంతకు ఆ ప్రత్యేకమైన హోదా ఏందో ఈ ప్రత్యేకమైన వార్తలు చూడుండ్రి. ఆడోళ్ల మీద నోరు జారుట్లా ప్రత్యేక హోదా సాధించిండ్రు. తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగింటి ఆడపడుచుల ఆత్మాభిమానం అని డైలాగులు దంచే బాలే బాబు అస్సలు బాగోతం మొన్న బయట పెట్టిండా. ఎల్లి ముద్దను పెట్టాలి, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోలి. మహిళా లోకానికి ఇంతటి గౌరవం తట్టుకోలేక రోజక్క మైకుల ముంగటికొచ్చి తిట్టనట్టు చెప్పి బతిలాడిపోయింది. ఆయన తెలియక నోరు జారుంటే రేపు క్షమాపణ చెప్పి ఇంక మీదట అలాంటివి చేయకపోతే సంతోషిస్తాం. ఇక రావెల వారి సమర్పణలో కొడుకుకు ప్రేమతో సినిమా చిత్ర విచిత్రాలతోని కొత్త రికార్డు సృష్టిస్తాంది. టీచర్ అమ్మని షిడాయించుకుంటా దొరికిన ఈ యువ కిషోరం సుశీలు శుద్ధ పూస ఎండ పూసనట. మా ఓడు అసాంఘిక కార్యమేది చేయలేదని ఆంధ్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు గారు వల్కిండ్రు. తప్పకుండా నా కుమారుడు నిర్దోషిగా నిరూపించబడతాడు. ఎక్కడో ఫుటేజ్ తీసుకొచ్చి టీవీల్లో చూపిస్తూ అమాయకుడైనటువంటి దళిత విద్యార్థి జీవితంతో నువ్వు ఆడుకుంటున్నావంటే అవసరం నీకేముందని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని నేరుగా ప్రశ్నిస్తా ఉన్నా. నడుమిట్లకు జగనన్నను గుంజితే రోజా మేడం ఊకుంటదా? రావుల్ సుశీల్ గారిని అమ్మాయి చేయబట్టుకొని లాగమని చెప్పారా? ఎక్కడ జగన్ గారి హస్తం ఉందని నేను అడుగుతున్నాను. ఎమ్మెల్యే బాలయ్య బాబు, మంత్రి కిషోర్ బాబు ఆడోళ్లకు గింతటి మర్యాద ఇస్తుంటే వీళ్ళే కాదని ముఖ్యమంత్రి కొడుకుకే సూటి పెట్టింది రోజక్క. ఈరోజు లోకేష్ తప్పతాగి ఎలా చేస్తున్నాడో చూడండి. ఇలాంటి ఒక యువ నాయకుడిని చూసి ఆ పార్టీ ఏం నేర్చుకుంటుంది?